విదేశాల నుంచి కొడుకు వస్తున్నాడని తెలిసిన రోజంతా అమ్మ కళ్లల్లో వెలుగు. ఇల్లు శుభ్రం చేసింది. తలుపు ముందే నిలబడి ఎదురు చూసింది. ఏళ్ల తర్వాత కొడుకు ఇంటి గడప తొక్కాడు. ఆ క్షణం అమ్మకు జీవితం మొత్తం దొరికినట్టే అనిపించింది. కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. కొద్ది నెలలకే మళ్లీ విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది కొడుకు. బయలుదేరే రోజు అమ్మ ఏమీ మాట్లాడలేదు. కళ్లతోనే దీవించి పంపింది. ఏళ్ళో గడిచాయి. కొడుకు 2 సంవత్సరాల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చాడు. అంతలోనే అతనికొక పాప పుట్టింది. ఇల్లు మళ్లీ నవ్వులతో నిండిపోయింది. బతకడం కోసం వాళ్లు పట్టణానికి వెళ్లారు. బాడుగ ఇంట్లో జీవితం మొదలైంది. మొదట అన్నీ బాగానే అనిపించాయి. కాని రోజులు గడిచే కొద్దీ ఖర్చులు పెరిగాయి, సమస్యలు పెరిగాయి. ఒకరోజు కొడుకు మౌనంగా అమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మా, మన పాత ఇల్లు అమ్మితే పిల్లల భవిష్యత్తు బావుంటుంది అన్నాడు. ఆ మాట విన్న క్షణంలో అమ్మ గుండె చిట్లింది. ఆ ఇల్లు కేవలం గోడలు, పైకప్పు కాదు, అది ఆమె జీవితం. అక్కడే భర్తను కోల్పోయింది. అక్కడే కొడుకును పెంచింది. అక్కడే తన కన్నీళ్లు, తన నవ్వులు అన్నీ దాచుకుంది. ఆ రాత్రి అమ్మ నిద్రపోలేదు. ఇంటి గోడలను తాకుతూ గడప దగ్గర కూర్చుని తన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా వీడ్కోలు చెప్పింది. ఉదయం అయ్యేసరికి అమ్మ నిర్ణయం తీసుకుంది. ఇల్లమ్ముదాం, నాకన్నా నా కొడుకు భవిష్యత్తు ముఖ్యం అంది. ఇల్లు అమ్మేశారు.